ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు హేమ. రచయిత సాయి రచించిన టాలెంట్ అనే కథని ఇవాళ మీకు వినిపించబోతున్నాను. ఎవరినీ కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ వేసినా కూడా అది మనసులోనే పెట్టుకోవాలి. తక్కువ అంచనా వేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే భవిష్యత్తులో వాళ్లతో మనకి అవసరం ఉండొచ్చు. అందుకే అందరితో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మనం తెలుసుకుంటే ఎవ్వరినీ మనం చిన్నచూపు చూడం. అయితే మరి కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇక కథలోకి వెళ్దాం. సుధీర్ కష్టపడితేనే ఏదైనా మనకి వస్తుంది అని నమ్మేవాడు. అదృష్టం మీద అస్సలు నమ్మకం లేనివాడు. ఉద్యోగం చేసైనా సంపాదించాలి అనుకున్నవాడు, లేదా వ్యాపారం చేసైనా సంపాదించాలి తప్ప, అంటే ఏదో ఒక రకంగా కష్టపడి సంపాదించాలి అని నమ్మినవాడు. సుధీర్ ఉంటున్న ప్రదేశం చిన్న ఊరు కాదు, అలా అని పెద్ద పట్టణం కూడా కాదు. అతని తండ్రి, తాతలు అందరూ కూడా వ్యాపారం చేసి జీవనం సాగించినవారు. సుధీర్ కూడా వ్యాపారం చేస్తున్నాడు. ఒక ఎరువుల కొట్టు పెట్టుకున్నాడు. అతని భార్య పేరు సీత, కూతురు సంధ్య. సీతకి డబ్బు పిచ్చి. భర్త ఎంత సంపాదించినా సరిపోదు.
ఎప్పుడూ నగలు నగలు అని చంపుతూ ఉంటుంది. సుధీర్ ఆమెకి ఎదురు చెప్పలేక, ఆమె అడిగిన కోరికలు తీర్చలేక నానా నరకం అనుభవిస్తూ ఉంటాడు. కూతురు సంధ్య మాత్రం తండ్రిని ఒక్క మాట కూడా అనదు. తండ్రి రోజంతా కష్టపడి వస్తుంటే తన మాటలతో అతని మనసుని ప్రశాంతతగా ఉండేటట్టుగా చేస్తుంది. కూతురు వల్ల తనకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. సంధ్య కాలేజ్లో చదువుకుంటూ ఉంటుంది. ఆమె ఫ్రెండ్స్ అంతా కూడా చాలా డబ్బున్నవాళ్ళు. సంధ్యని వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూనే ఉండేవారు. సంధ్య అవేమీ పట్టించుకోదు. సంధ్య పక్కనే ఎప్పుడూ ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు గాయత్రి. ఒకరోజు కాలేజ్లో జరిగే కల్చరల్ ప్రోగ్రాంకి పేర్లు ఇవ్వమని ఒక నోటీస్ వస్తుంది. గాయత్రి తన పేరుతో పాటు సంధ్య పేరు కూడా ఇస్తుంది. సంధ్యకి ఇష్టం ఉండదు. కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం మా నాన్నకి ఇష్టం ఉండదు. మా నాన్నకి ఇష్టం లేని పని నేను ఏదీ చేయను అని చెప్తుంది. ఏం పర్లేదులే, ఈ ఒక్కసారికి పాల్గొను, మీ నాన్న అడిగితే నేను చెప్తానులే అని అంటుంది. కాలేజ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయి. గాయత్రికి పాటల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. సంధ్యకి డాన్స్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ప్రైజ్ తీసుకుని భయంగా ఇంటికి వెళ్తుంది సంధ్య. తండ్రికి తాను గెలిచిన ప్రైజ్ని చూపిస్తుంది. ప్రైజ్ని, సంధ్యని ఒక్కసారి కోపంగా చూస్తాడు సుధీర్. ఒక్క మాట కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోతాడు. సంధ్య నెమ్మదిగా తండ్రి గదిలోకి వెళ్తుంది. నాన్న, మీకు కోపం వచ్చిందని నాకు తెలుసు. నా ఫ్రెండ్ గాయత్రి ఉంది కదా, అదే నన్ను ఈ ప్రోగ్రాంలో పాల్గొనమని చెప్పింది. అందుకే చేశాను, ఇక ఎప్పుడూ చేయను అని అంది. అప్పుడు సుధీర్, నువ్వు పార్టిసిపేట్ చేసినందుకు నాకేమీ బాధ లేదు. కాకపోతే డాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే ప్రాక్టీస్ చేసే వెళ్ళి ఉంటావు కదా, మరి అప్పుడు కూడా నాకు చెప్పాలని నీకు అనిపించలేదా చెప్పు అని అంటాడు. ఆ మాటకి సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అన్ని విషయాలు తండ్రితో చెప్పే తాను ఈ విషయం చెప్పకపోవడం తండ్రికి ఎంతో బాధని కలిగించింది అని అర్థమవుతుంది. ఇక ముందు ఎప్పుడూ ఏ విషయం కూడా మీ దగ్గర దాచిపెట్టను అని చెప్తుంది. సంధ్యని క్షమిస్తాడు సుధీర్. ఇంటికి నీతో పోటీ పడిందెవరు అని అడుగుతాడు సుధీర్. విశాలాక్షి అని నా క్లాస్మేట్. బానే చేసింది కానీ చివర్లో తడబడింది, అందుకే ఓడిపోయింది అని సంధ్య చెప్తుంది. విశాలాక్షి అంటే ఆ చిట్ ఫండ్ వాళ్ళ అమ్మాయి కదా అని అడుగుతాడు. అవును నాన్న అంటుంది సంధ్య. వాళ్ళ నాన్న పేరు సాంబశివుడు. అవును నాన్న, మీకెలా తెలుసు అని అడుగుతుంది సంధ్య. నాకెలా తెలుసు అన్నది పక్కన పెట్టు. రేపటి నుండి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. చిన్న ఓటమిని కూడా ఒప్పుకొని సాంబశివుడి కూతుర్ని నువ్వు పోటీలో ఓడించావు అన్నాడు. సంధ్య ఏమీ అర్థం కానట్టు చూస్తుంది. సాంబశివుడు నేను చిన్ననాటి స్నేహితులం. వాడికెప్పుడు కూడా అన్నింటిలో ఫస్ట్ ఉండాలని కోరిక. ఒకసారి సరదాగా స్నేహితుల మధ్య ఒక తోటలో మేము పరుగు పందెం పెట్టుకున్నాం. వాడు ఓడిపోయాడు. ఇంకో ఫ్రెండ్ ఫస్ట్ వచ్చాడు. అందరూ వాడిని మెచ్చుకున్నారు. మరో 4 రోజుల్లో మా తోటలో ఇదే పందెం పెట్టుకుందాం అని చెప్తాడు సాంబశివుడు. అందరూ సరే అన్నారు. పందెం జరిగే రోజు అందరూ వస్తారు కానీ మొదటిసారి పందెంలో గెలిచినవాడు రాడు. పందెం జరుగుతుంది. సాంబశివుడు గెలుస్తాడు. నేను ఆ మొదటిసారి పందెం గెలిచిన వాడి ఇంటికి వెళ్ళాను. అక్కడ వాడి కాలికి దెబ్బ తగిలి ఉంది. నిన్న రాత్రి ప్రైవేట్కి వెళ్ళి వస్తుంటే చెరువు దగ్గర ఎవరో తోశారు. చెరువు పక్కనే ఉన్న రాళ్ల మీద పడ్డాను, దెబ్బ తగిలింది అని అంటాడు. నాకు అప్పుడు అర్థమైంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అంటే, నా పోలికలు గుణాలు నీకు వచ్చినట్టే సాంబశివుడి కూతురికి కూడా అతని తండ్రి పోలికలు గుణాలు రావచ్చు కదా, అందుకే నిన్ను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అన్నాడు. తండ్రి మాటలకి సంధ్య ఏదో ఆలోచనలో పడుతుంది. మీతో ఆ సాంబశివుడు ఎలా ఉంటాడు అని అడుగుతుంది సంధ్య. నాతో బానే ఉంటాడు. ఎందుకంటే వాడు నమ్మేది ఒక్కటే, ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ వేసినా కూడా అది మనసులోనే పెట్టుకోవాలి. తక్కువ అంచనా వేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే భవిష్యత్తులో వాళ్లతో మనకు అవసరం ఉండొచ్చు.
అందుకే అందరితో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం తెలుసుకుంటే ఎవరిని మనం చిన్నచూపు చూడం. దీన్నే వాడు అనుసరిస్తాడు. తియ్యగా మాటలు చెప్తాడు కదా అని నేను నమ్మను. నా జాగ్రత్తలో నేనుంటాను. ఆ రాత్రి సంధ్య పడుకున్నా కూడా తండ్రి మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. ఒక విధంగా సాంబశివుడు కరెక్ట్ అనిపిస్తుంది సంధ్యకి. ఎందుకంటే రేపు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో తెలియదు కదా. అందుకే అందరితో మంచిగా ఉంటే చాలు అనుకుంటుంది. మరుసటి రోజు కాలేజ్కి వెళ్తుంది. విశాలాక్షి కనపడుతుంది. ఓడిపోయాను అన్న బాధ ఆమె మొహంలో ఏమీ కనిపించదు. ఇంతలో గాయత్రి అక్కడికొస్తుంది. గాయత్రి రాగానే విశాలాక్షి వెళ్ళిపోతుంది. గాయత్రి చాలా బాధగా తనతో విశాలాక్షి ఎప్పుడూ మాట్లాడదు అని చెప్తుంది. అవేవీ పట్టించుకోకు పద అని సంధ్య గాయత్రిని క్లాస్కి తీసుకెళ్తుంది. కొన్నాళ్ళు గడుస్తాయి. పరీక్షలొచ్చాయి. అందరూ కష్టపడి రాస్తారు. లాస్ట్ రోజు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి ఒక లాటరీ టికెట్ అమ్మేవాడు వస్తాడు. సరదాగా లాటరీ టికెట్ కొందామని అందరూ అనుకుంటారు. విశాలాక్షి మాత్రం అదృష్టం ఉంటేనే కానీ డబ్బు రాదు, నా దగ్గర అదృష్టం ఉంది కాబట్టి డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాను అని చెప్తుంది. అప్పుడు సంధ్య ఏమో నీతో ఉన్నాం కదా, మాక్కూడా నీ అదృష్టం అతుక్కోవచ్చేమో అని అంటుంది. ఆ మాటికి అక్కడున్న వారందరూ కూడా నవ్వుతారు. విశాలాక్షికి కోపం వస్తుంది. గాయత్రి కూడా ఒక టికెట్ కొంటాను అని అంటుంది. సంధ్యని డబ్బు అడుగుతుంది. అప్పుడు విశాలాక్షి, చూసావా, నీకు టికెట్ కొనడానికే డబ్బు లేదు, నీ అదృష్టం ఇక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పక్కన వాళ్ళని డబ్బు అడిగి టికెట్ కొని అదృష్టం పరీక్షించుకోవడం తెలివి తక్కువ పని అని అంటుంది. ఆ మాటలకు గాయత్రి చాలా బాధపడుతుంది. గాయత్రి, విశాలాక్షి, సంధ్య ముగ్గురు తలా ఒక టికెట్ కొంటారు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఈ లాటరీ టికెట్ మీకేమిచ్చిందో మాట్లాడుకుందాం అని చెప్తుంది విశాలాక్షి. సరే అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. సాంబశివుడికి వ్యాపారంలో బాగా లాభాలు వస్తూ ఉంటాయి. మరోపక్క సుధీర్ వ్యాపారం చాలా దెబ్బతింటుంది. కష్టాలు పడుతూ ఉంటారు. ఎన్ని కష్టాలు పడ్డా సంధ్యకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటాడు సుధీర్. తప్పక సాంబశివుడి దగ్గరికి వెళ్తాడు. తన వ్యాపారం పెంచడానికి కాస్త డబ్బు సహాయం చేయమని అడుగుతాడు సుధీర్. అప్పుడు సాంబశివుడు తన వ్యాపారం కూడా నడవడం లేదని, వ్యాపారం మానేద్దామని అనుకుంటున్నానని చెప్తాడు. సుధీర్ ఎలా అయినా డబ్బు సహాయం చేయమని అడుగుతాడు. నా దగ్గర డబ్బు లేదు, నేనివ్వలేను, ఏమీ అనుకోవద్దు అని చెప్తాడు సాంబశివుడు. సుధీర్ వెళ్ళబోతుంటే సాంబశివుడు పిలిచి, నేనైతే ఇవ్వలేను, కానీ నీ మీద నమ్మకం ఉంది కాబట్టి వేరే చోట డబ్బు ఇప్పిస్తాను, రేపు రమ్మని చెప్తాడు. కనీసం అదన్నా చేసిపెట్టు అని సాంబశివుడికి థ్యాంక్స్ చెప్పి సుధీర్ వెళ్ళిపోతాడు. సాంబశివుడు ఇంటికి వెళ్ళి కొంత డబ్బుని లెక్క పెడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి విశాలాక్షి వస్తుంది. ఇప్పుడు అంత డబ్బు ఎందుకు అని అడుగుతుంది. మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న సుధీర్ వచ్చి డబ్బు అడిగినట్టు చెప్తాడు. అందుకే అతనికి ఇద్దామని బ్యాంకు నుండి డబ్బు తెచ్చాను అని చెప్తాడు. ఆ మాటలు అంటూ సుబ్బారావు అనే ఒక ఫ్రెండ్కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తాడు. సుబ్బారావు వస్తాడు. సుబ్బారావు రాగానే, ఈ డబ్బు నీదిగా నువ్వు సుధీర్కివ్వు అని చెప్పి డబ్బిస్తాడు. సుబ్బారావు వెళ్ళిపోతాడు. విశాలాక్షికి ఏమీ అర్థం కానట్టు చూస్తుంది. అప్పుడు సాంబశివుడు ఇలా చెప్తాడు, మనం ఎవరినీ కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. రేపు వాళ్ళ పొజిషన్ ఏంటో మనకి తెలియదు కదా. మనం సహాయం చేసినట్టు ఉండాలి, మన డబ్బుకి జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు చూడు, డబ్బు పోదు, అలాగే సుధీర్తో ఫ్రెండ్షిప్ చెడిపోదు అని అంటాడు. ఆ మాటలు విశాలాక్షికి నచ్చవు. తండ్రిని తిడుతుంది. అసలే సుధీర్ అప్పుల పాలై ఉన్నాడు అని నువ్వే చెప్పావు, మరిప్పుడు ఏదో అన్నీ తెలిసినట్టుగా ఇలా డబ్బులు ఇస్తున్నావు. ఒకవేళ సుధీర్ డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఏం చేస్తావు అంటుంది. నేనేమీ అంత తెలివి తక్కువగా డబ్బులు ఇప్పించట్లేదు. ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుని డబ్బిస్తాం. డబ్బిస్తే పర్లేదు, లేదంటే ఆ తాకట్టు పెట్టింది లాగేసుకుంటాం అని అంటాడు. అయినా సరే విశాలాక్షికి తండ్రి పని నచ్చదు. మీరెన్నైనా చెప్పండి నాన్న, మీరు చేసింది తప్పు, నాకు నచ్చలేదు అంటుంది. అప్పుడు తండ్రి, సరే మన ఇద్దరి మధ్య ఓ పందెం వేసుకుందాం. నువ్వు అనుకున్నట్టు సుధీర్ డబ్బు ఇవ్వకపోతే
నేను నీకు 1,00,00,000 కారు కొనిపెడతాను. నేననుకున్నట్టు సుధీర్ డబ్బిస్తే నువ్వు నేను చెప్పినతన్ని పెళ్లి చేసుకోవాలి అంటాడు. ఆ మాటలకి విశాలాక్షి ఒప్పుకుంటుంది. మరుసటి రోజు సుధీర్ సాంబశివుణ్ణి కలుస్తాడు. సుబ్బారావు సుధీర్కి డబ్బిస్తాడు. దానికి బదులుగా సుధీర్ ఇల్లుని రాయించుకుంటాడు సుబ్బారావు. సుధీర్ వెళ్ళిపోగానే సుబ్బారావు ఆ పేపర్స్ని సాంబశివుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు. సుధీర్ తన బిజినెస్ని చాలా బాగా పెంచుతాడు. ఎంతో పబ్లిసిటీ చేస్తాడు. మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని మార్కెట్లో పెడతాడు. కస్టమర్స్ పెరుగుతారు. బిజినెస్ ఎంతో బాగా డెవలప్ అవుతుంది. నెమ్మదిగా అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది సుధీర్కి. కానీ ఒకరోజు అనుకోకుండా సుధీర్ షాప్ మీద గవర్నమెంట్ ఆఫీసర్స్ రైడ్ చేస్తారు. సరుకులు కల్తీగా ఉన్నాయని చెప్పి దాడి చేస్తారు. సుధీర్కి ఏమీ అర్థం కాదు. తన షాప్లో అలాంటి వాటికి అవకాశమే లేదని చెప్తాడు. ఆ మాటలు వాళ్ళు నమ్మరు. కొన్ని ప్రోడక్ట్స్ తీసుకెళ్తారు. వాటి శాంపిల్ టెస్ట్ చేసేదాకా షాప్ తెరవద్దు అని, తెరిస్తే అరెస్ట్ చేస్తామని చెప్తారు. 1 వారం తర్వాత ఆఫీసర్స్ నుండి ఫోన్ వస్తుంది. డ్రగ్ ఆఫీస్కి రమ్మని పిలుస్తారు. మీ ఎరువుల్లో చాలా కల్తీ జరుగుతోంది అని మాకు టెస్ట్లలో తేలింది. మీరు మర్యాదగా షాప్ మూసేయండి లేదా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్ సుధీర్ అడుగుతాడు. అది ఇవ్వలేము అని, నిజమైతే ఇది అని వాళ్ళు చెప్తారు. సుధీర్ వాళ్ళ మాటలు నమ్మడు. రిపోర్ట్ ఇస్తే నాకు వ్యతిరేకంగా ఉంటే నేను ఖచ్చితంగా షాప్ మూసేస్తాను అని చెప్తాడు. వాళ్ళేమో ఇవ్వడానికి ఒప్పుకోరు. సుధీర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 1 నెల రోజులు గడుస్తాయి. సుధీర్ షాప్ క్లోజ్ చేసే ఉంటుంది. ఆఫీసర్స్ మాత్రం ఆ రిపోర్ట్ ఇవ్వరు. ఏదో జరుగుతోంది అని సుధీర్కి అర్థమవుతుంది. తనకి తెలిసిన వాళ్ల సహాయంతో హైదరాబాద్లోని ఒక మంత్రి గారిని కలుస్తాడు. జరిగిందంతా చెప్తాడు. మంత్రి కూడా ఏదో తిరకాసు వ్యవహారంలాగా ఉందని ఆ ఆఫీసర్స్కి కాల్ చేస్తాడు. మర్యాదగా మీరు రిపోర్ట్ ఇవ్వండి, లేదంటే షాప్ తెచ్చుకోవచ్చు అని రాసి ఇవ్వండి అని చెప్తాడు మంత్రి. మంత్రి మాట కాదనలేక షాప్ తెరుచుకోవచ్చు అని ఒక లెటర్ మీద రాసిస్తారు ఆఫీసర్స్. అంటే తన షాప్లో కల్తీ లేదు అని ఆఫీసర్స్ ఒప్పుకున్నట్లయింది అని సుధీర్ అనుకుంటాడు. ఈ 1 నెల రోజుల వల్ల తన వ్యాపారం తగ్గింది. మరిప్పుడు ఆ నష్టపరిహారం ఎవరిస్తారు అని అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ అందరూ ఆఫీసర్ మీద కోర్టుకు వెళ్ళమని సలహా ఇస్తారు. సుధీర్ ఒప్పుకోడు. నాలో నిజాయితీ ఉంది కాబట్టే నేను గెలిచాను. ఇప్పుడు అదే నిజాయితీతోనే జనాన్ని రప్పించుకుంటాను అని అంటాడు. నెమ్మదిగా వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. అప్పులు తీర్చడానికి మళ్లీ రెడీ అవుతూ ఉంటాడు సుధీర్. సరిగ్గా అదే సమయంలో భార్య కొన్ని నగలు సుధీర్ పేరు మీద ఇంటికి తీసుకుని వస్తుంది. అనవసరంగా ఇప్పుడు ఎందుకు కొన్నావు అని అరుస్తాడు. మీరు బాగానే సంపాదిస్తున్నారు కదా, ఈ మాత్రం నగలు కొనుక్కుంటూ ఏంటి తప్పు అని అంటుంది భార్య. ఇప్పుడు మీరు కనుక డబ్బులు కట్టకపోతే నేను నగలు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అది మీకెంత పరువు తక్కువ పనో ఆలోచించుకోండి అని అంటుంది. భార్య మాట కాదనలేక, ఏమీ మాట్లాడలేక ఆమెకి డబ్బిస్తాడు. మరుసటి రోజు సుధీర్ భార్యకి డబ్బులు జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. మళ్ళీ ఈ డబ్బులతో ఇంకేం కొనుక్కోకు, షాప్కి వెళ్ళి డబ్బు కట్టేసిరా అని అంటాడు. ఆ మాటలకి ఆమెకి చాలా కోపం వస్తుంది. నేనిప్పుడు అదే నగల షాప్కి వెళ్తున్నాను, నిన్న రిసీట్ రాయించుకోలేదు కదా, అందుకే నగలతో సహా వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది. సీతకు జాగ్రత్తలు చెప్పి షాప్కి వెళ్ళిపోతాడు సుధీర్. సీత డబ్బు నగలు తీసుకుని షాప్కి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆమెకి ఒక కాల్ వస్తుంది. మేడం, మీరు మా షాప్కి రెగ్యులర్గా వచ్చే రూట్లో రాకండి, అక్కడ కొత్త రూట్ వేస్తున్నారు, మీరే వేరే దారి నుండి రండి అని చెప్తారు. డ్రైవర్కి వేరే రూట్లో వెళ్ళమని చెప్తుంది సీత. వేరే రూట్లోంచి కారు వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక పెయింట్ డబ్బా ఎక్కడి నుంచో వచ్చి కారు మీద పడుతుంది. కారు ముందుకు వెళ్ళడానికి ఏమీ కనపడదు. కార్ డ్రైవర్ బయటికి దిగుతాడు. బయటికి రాగానే ఒక కుర్రాడొచ్చి సారీ అని చెప్తాడు. డ్రైవర్ చాలా కోపంగా ఇప్పుడెలా అంటాడు. 5 మినిట్స్లో క్లీన్ చేస్తాను అని చెప్తాడు. అతను ఒక క్లాత్ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు. సీత లోపల నుంచి చూస్తూ ఉంటుంది. ఆ పెయింట్ వాసన భరించలేక సీత బయటికి వచ్చి నిలబడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత కారంతా కూడా క్లీన్ అయిపోతుంది. డ్రైవరు సీత కారులో కూర్చుంటారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సీత తన బ్యాగ్ ఖాళీగా ఉండడం చూసి షాక్ అవుతుంది.
వెంటనే డ్రైవర్కి చెప్తుంది. డ్రైవర్ వచ్చిన రూట్ వైపుకి వెళ్ళి ఎక్కడైతే పెయింట్ పడిందో ఆ ప్లేస్కి వెళ్తాడు. ఆ ప్లేస్లో ఎవరూ ఉండరు. సీత వెంటనే సుధీర్కి కాల్ చేసి చెప్తుంది. సుధీర్ షాక్ అవుతాడు. ముందు ఇంటికి రమ్మని సీతకి చెప్తాడు. సీతని బాగా తిడతాడు. జరిగిందంతా చెప్పమంటాడు. సీత ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి మొత్తం సుధీర్కి చెప్తుంది. సుధీర్కి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. ఆ షాప్ వాళ్ళకి కాల్ చేస్తాడు. సీతకి కాల్ చేసింది ఎవరు అని అడుగుతాడు. మా షాప్ నుండి ఎవరికీ కాల్ చేయలేదు అని వాళ్ళు చెప్తారు. ఇదంతా ఎవరో పక్కాగా ప్లాన్ చేసి చేశారు అని సుధీర్కి అర్థమవుతుంది. సీత తప్పు ఏమీ లేదని కూడా అర్థమవుతుంది. వేరే డబ్బు సర్దుబాటు చేసి ఆ నగల షాప్కి ఇచ్చేస్తాడు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరంగా కంప్లైంట్ ఇస్తాడు. త్వరలో నగలు డబ్బు పట్టి ఇస్తామని పోలీసులు చెప్తారు. షాప్కి వెళ్ళిన సుధీర్కి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. తాను అప్పు తీరుద్దామని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వస్తోంది. దానివల్ల అప్పు తీరకపోగా కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయని బాధపడుతూ ఉంటాడు. ఈ విషయాలేవీ కూడా సంధ్యకి చెప్పడు. ఈసారి ఎలా అయినా సరే అప్పు తీరుద్దామని చాలా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాడు సుధీర్. అనుకున్నట్టుగానే అప్పు తీరుద్దామని బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అతనికి ఒక కాల్ వస్తుంది. సంధ్య యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్లో జాయిన్ అయిందని వెంటనే రావాలని కాల్ వస్తుంది. సుధీర్కి సీతకి నోట మాట రాదు. బాధపడుతూ భయపడుతూ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళగానే సంధ్య ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. సుధీర్కి సీతకి ఏమీ అర్థం కాదు. హాస్పిటల్కి వెళ్ళగానే సంధ్య ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. సుధీర్కి సీతకి ఏమీ అర్థం కాదు. వాళ్ళకి ఫోన్ చేయించింది సంధ్య అని అర్థమవుతుంది. సంధ్యను అడిగితే తాను ఇలా చెప్తుంది. నాన్న, మీరు అప్పు తీర్చడం ఒకరికి ఇష్టం లేదు. అందుకే మొదటిసారి మీరు అప్పు తీర్చాలనుకున్నప్పుడు షాప్ మీద రైడ్స్ జరిగాయి. అప్పుడు మీకు ఎటువంటి నష్టం రాలేదు. రెండవసారి మీరు అప్పు తీర్చాలనుకున్నప్పుడు నగలు డబ్బు పోయాయి. అప్పుడు మీకు నష్టం జరిగింది. ఆ నష్టం తీర్చుకోవడానికి మీకు కాస్త టైం పట్టింది. ఇప్పుడు కూడా మీరు అప్పు తీర్చడానికి వెళ్తున్నారు అని తెలిసి మీ మీద మరో కుట్ర జరుగుతోంది. అది ఆపడానికి నేను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను అంటుంది. కూతురు మాటలు అర్థం కానట్టు సుధీర్ సీత చూస్తూ ఉంటారు. ఇదంతా నీకెలా తెలుసు అని అడుగుతారు సుధీర్. అప్పుడు గాయత్రి వైపు చూసి చెప్తుంది సంధ్య. ఈమె నా ఫ్రెండ్ గాయత్రి. వీళ్ళ నాన్న ఒక చోట డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వాళ్లే ఇదంతా చేస్తున్నారు అంటుంది. మీ నాన్న ఎవరి దగ్గర పనిచేస్తున్నారు అని గాయత్రిని అడుగుతాడు సుధీర్. సాంబశివుడి దగ్గర పనిచేస్తున్నాడు అని గాయత్రి చెప్తుంది. ఇదంతా చేస్తుంది సాంబశివుడా? నాకు అప్పు ఇప్పించి ఇప్పుడు అప్పు తీర్చకుండా చేసి నా ఇల్లు సొంతం చేసుకోవాలని చూస్తున్నాడా అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు సంధ్య, నాన్నా, ఇదంతా చేస్తుంది సాంబశివుడు కాదు, అతని కూతురు విశాలాక్షి. విశాలాక్షికి మొదటి నుండి పేదవాళ్లన్నా, డబ్బులు అప్పు తీసుకునేవాళ్లన్నా అస్సలిష్టం ఉండదు. ఇంకో విషయం ఏమిటంటే, విశాలాక్షి తన తండ్రితో పందెం కట్టింది. మీరు అప్పు తీర్చకపోతే ఆమె తండ్రి ఆమెకి 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు. అందుకే మిమ్మల్ని పందెంలో గెలవకుండా చేయాలని ఆమె ప్లాన్. ఇవన్నీ కూడా గాయత్రి వాళ్ళ నాన్న ద్వారా మొన్ననే నాకు తెలిసాయి. గాయత్రి వాళ్ళ నాన్నకి ఇంగ్లీష్ రాదు అనుకుని విశాలాక్షి తన ఫ్రెండ్స్తో అన్ని విషయాలు చెప్పేది. ఆయన గాయత్రికి చెప్పేవారు. ఇది నాన్న జరిగింది. మీరన్నది ఒక్కటి నిజం. నాతో ఓడిపోయిన విశాలాక్షి వాళ్ళ నాన్న మీద గెలిచి మిమ్మల్ని ఓడించి నా మీద గెలవాలని అనుకుంది. కానీ అది జరగలేదు. ఇప్పుడే ఆ విశాలాక్షి దగ్గరికి వెళ్దాం పదండి అని అంటుంది. అందరూ కలిసి విశాలాక్షి దగ్గరికి వెళ్తారు. అదే టైంలో విశాలాక్షి తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది. సుధీర్ సాంబశివుడితో సుబ్బారావుని పిలిపిస్తే అతని డబ్బు అతనికి ఇచ్చేసి నా ఇంటి పేపర్స్ తీసుకెళ్ళిపోతాను అని అంటాడు. సాంబశివుడు ఏదో చెప్పబోయేలోపు విశాలాక్షి అడ్డు తగిలి, నిన్నటితో మీకు పెట్టిన గడువు పూర్తయిపోయింది. మీరిప్పుడు డబ్బు ఇచ్చినా మీ ఇంటి పేపర్స్ ఇవ్వరు. ఇక్కడుంచి వెళ్తే మంచిది అంటుంది. అప్పుడు సంధ్య, నీకు తెలియని విషయం మరొకటుంది. మేము నిన్నే డబ్బు కట్టేశాం, ఇంటి పేపర్స్ కూడా తీసుకెళ్ళాం. ఆ విషయం చెప్దామనే వచ్చాం అని చెప్పి వెళ్ళిపోతుంది. విశాలాక్షికి ఏమీ అర్థం కాదు. అప్పుడు ఒక కాల్ వస్తుంది ఆమెకి.
అటుపక్క సంధ్య. డబ్బు ఎలా కట్టామా అని కదా నీకు డౌటు? నీకు గుర్తుందా మనం లాటరీ టికెట్ కొన్నాం? దానిలో ఫస్ట్ ప్రైజ్ నాకొచ్చింది. పాపం నువ్వు ఈ పనిలో పడి ఆ సంగతే మర్చిపోయినట్టున్నావు. అన్నట్టు నీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే సెకండ్ ప్రైజ్ గాయత్రికి వచ్చింది. ఇన్ని చేసినా నేను నిన్ను ఎందుకు క్షమిస్తున్నాను అంటే మీ నాన్న ఒకప్పుడు మాకు సహాయం చేశారు కాబట్టి. అప్పుడు విశాలాక్షికి తండ్రి మాటలు గుర్తొచ్చాయి. కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు, ఎవరినీ అలుసు చేసి మాట్లాడకూడదు. ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో, ఎప్పుడు ఎవరు ఏ పొజిషన్లోకి వెళ్తారో మనకి తెలియదు. మరి ఈ సందేశంతో హాయిగా పడుకోండి మీరు కూడా.